జగన్ పాలనలో ఆయన మెప్పు కోసం, స్వలాభం కోసం అరాచకాలకు పాల్పడ్డవారు ఇప్పుడు నానాయాతన అనుభవించాల్సి వస్తోంది. అందుకు తాజా ఉదాహరణే నందిగం సురేష్. వైసీపీ హయాంలో మంగళగిరి టీడీపీ ఆఫీస్ పై దాడికి పాల్పడిన కేసులో నందిగం సురేష్ ను పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టు సంకేతాలు ఉన్నందున ఆయన పారిపోయే ప్రయత్నం చేసినప్పటికీ పోలీసులు అందుకు అవకాశం ఇవ్వకుండానే సంకెళ్లు వేశారు. అదే కేసులో వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డిని కూడా అరెస్టు చేసినట్లుగా తెలిసింది. ఇంకా టీడీపీ ఆఫీస్ పై దాడి కేసులో తలసిల రఘురాం, దేవినేని అవినాష్ కోసం వేట కొనసాగుతోంది. ఉండవల్లిలోని చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో ఇప్పటికే మాజీ మంత్రి జోగి రమేష్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఆయన ఆచూకీ కోసం ప్రత్యేక పోలీసు బృందాలు రంగంలోకి దిగాయి. ఆయన కుమారుణ్ణి అగ్రిగోల్డ్ భూముల కేసులో పోలీసులు ఇప్పటికే అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. అప్పట్లో అధికార పక్షాన్ని ప్రశ్నించారని అక్కసుతో మమ్మల్నే ప్రశ్నిస్తారా అంటూ టీడీపీ కేంద్ర కార్యాలయంపై వీరంతా దాడికి దిగారు. గుంటూరు నుంచి లేళ్ల అప్పిరెడ్డి, అమరావతి నుంచి నందిగం సురేష్, విజయవాడ నుంచి దేవినేని అవినాష్ తన అనుచరుల్ని వెంటబెట్టుకుని వెళ్లి ఇనుప రాడ్లు, కర్రలు, ఇతర మారునాయుధాలతో నానా బీభత్సం చేశారు. దొరికిన వారిని దొరికినట్లు చితకబాదుతూ గేట్లు, అద్దాలు, విగ్రహాలు అన్ని ధ్వంసం చేశారు. అప్పట్లో తాడేపల్లి పోలీసులు కేసు నమోదు చేయాల్సి ఉండగా అప్పటి డీజీపీ గౌతమ్ సవాంగ్ ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు ఎవరికైనా ఉంటుందా అంటూ మాట్లాడారు. పోలీసులు అలా వ్యవహరించడంతో చంద్రబాబు ఇంటిపైకి అప్పటి వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్ ఒకరోజు ముందుగా ప్రకటించి మరీ 60 కార్లతో దాడికి వెళ్లారు. నానా బీభత్సం సృష్టిస్తున్న జోగి అనుచరులను నిలువరించడం పోలీసులకు సాధ్యపడలేదు. విషయం తెలిసిన వెంటనే టీడీపీ శ్రేణులు అక్కడికి చేరుకుని అడ్డు నిలబడ్డారు. ఇంత జరిగితే టీడీపీ కార్యకర్తలపై హత్యాయత్నం, అట్రాసిటీ కేసులు పెట్టి జైలుకు పంపారు. ఆ తర్వాత జోగి రమేష్ కు జగన్ ఏకంగా మంత్రి పదవి ఇచ్చారు. జగన్ దగ్గర సకల శాఖల మంత్రిగా పేరు తెచ్చుకొని పార్టీలో నెంబర్ 2గా ఉన్న సజ్జల రామకృష్ణారెడ్డి కూడా ఉద్యోగం బిగిస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే టీడీపీ కార్యాలయంపై దాడికి దళిత ఎంపీ, చంద్రబాబు ఇంటిపై దాడికి బీసీ ఎమ్మెల్యేని రెచ్చగొట్టి పంపిన సూత్రధారి ఆయనేనని అంటున్నారు. నందిగం సురేష్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారించే క్రమంలో ఎందుకు దాడి చేశావని అడగ్గా తాడేపల్లిలో పెద్ద ఆయన చెబితేనే చేశా, ఆయనే ఉసుగొల్పారు అంటూ చెప్పారు. జగన్ ను విమర్శిస్తుంటే గమ్మున ఉంటారా అంటూ మాపై సజ్జల చిందులు తొక్కేవారంటూ చెప్పినట్లు సమాచారం. అప్పటికే గుంటూరు, విజయవాడ నుంచి తాము బయలుదేరామని, మీరు రెడీగా ఉన్నారా అని ఊరికే ఫోన్లు వస్తుండేవని అన్నారు. అందరం కలవగానే కుర్రాళ్లు లోపలికి చొరబడ్డారు అంటూ టీడీపీ ఆఫీస్ పై వైసీపీ మూకలు చేసిన దాడి గురించి సురేష్ వివరించినట్లు తెలిసింది. చేయించిన అసలు వ్యక్తి హాయిగా ఉండగా ఆనందం పొందిన మా లీడర్ లండన్ కు వెళ్లిపోతున్నారు. ఇంకో 5 ఏళ్ల పాటు మేము ఇక్కడ జైలు, ఇబ్బందులు ఎదుర్కోవాలి. ఏంటో కర్మ అంటూ నందిగం సురేష్ ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలిసిందే.